హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఇప్పుడు ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా అంటే కొంతమంది ఓనర్స్ గాను కొంతమంది టెనెంట్స్ గాను ఉన్నారు. అయితే గత వారం టెనెంట్స్గా ఉన్నటువంటి భరణి ఓనర్గా మారారు. మరొకరికి టెనెంట్స్ నుంచి ఓనర్గా అయ్యే అవకాశాన్ని ఇస్తూ బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ టాస్క్ ఏమిటి అంటే ఓనర్స్ విసిరే వస్తువులని ఒడిసి పట్టుకొని తమ బాస్కెట్లో పెట్టుకొని టాస్క్ బజర్ మోగేంత వరకు అంటే ఎండ్ బజర్ మోగే వరకు ఆ వస్తువులను ఎక్కువ ఎవరైతే తమ వద్ద ఉంచుకుంటారో వారే పర్మనెంట్ ఓనర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలి అంటే లక్ ఎంత ఉండాలనేది కూడా ఈ టాస్క్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం నేను టాస్కులు మాత్రమే ఆడతాను, నాకు లక్ కలిసి రాలేదు, అయినా కూడా నేనే గెలుస్తాను అని అనుకుంటే అది పొరపాటే. టాస్కులు ఎంత బాగా ఆడినా కూడా లక్ కలిసి రావాలి. అలాగే అంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకోగలగాలి. అదే అవకాశాన్ని ఈరోజు రెండు చేతులతో ఒడిసి పట్టుకొని ఓనర్గా మారింది తనూజ. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్లో అందరినీ ఓడించి తనకి బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ను రెండు చేతులతో ఒడిసి పట్టుకొని చివరికి టెనెంట్స్ నుంచి ఎట్టకేలకు కూడా ఓనర్గా అయితే బిగ్ బాస్ మెయిన్ హౌస్లోకి అడుగైతే పెట్టింది. ఈ టాస్క్లో బలమైన కంటెస్టెంట్స్ అయినటువంటి రీతు చౌదరి, రాము రాథోడ్, సంజన, ఇమ్మాన్యుయల్ వంటి వారితో పోట్లాడి మరీ ఎక్కువ వస్తువులను పొందుపరుచుకోవడం తనూజ చేసిన అతి ముఖ్యమైన అంశం. అలాగే ఆ తీసుకున్న వస్తువులని కూడా వేరే వారు దొంగలించకుండా తను భద్రంగా దాచుకొని చివరి వరకు టాస్క్లో నిలిచి గెలిచిందనే చెప్పాలి. ఏదేమైనా కూడా తనూజ ఆటల్లోనూ మాటల్లోనూ మరే దాంట్లో అయినా కూడా బిగ్ బాస్ హౌస్లో ఎవరూ సాటి రాలేని విధంగా ముందుకైతే దూసుకుపోతుంది అని చెప్పాలి. అలాగే గత వారం ఆమె నామినేషన్స్లో ఉన్న సమయంలో కూడా తనూజకి బీభత్సమైన ఓటింగ్ అయితే మద్దతుగా నిలిచారు. సో మొత్తంగా అయితే తనూజను ఈ సీజన్లో కొట్టేవారే కనిపించడం లేదు అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ తనూజ టెనెంట్స్ నుంచి ఓనర్గా మారడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.